ఎన్టీఆర్ దేవర సినిమా కొరమేను నిన్ను కోసుకుంటా ఇవాళ పొయ్యి మీద మరిగింది మసాలా సాంగ్ రివ్యూ విషయానికి వెళ్తే సాంగ్ లో బీట్ టేక్ ఆఫ్ బీటు ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోయింది. సాంగ్ ని పదే 10 టైమ్స్ వాచ్ చేశాను. అయితే మ్యూజిక్ లో బీట్ కానీ మ్యూజిక్ కానీ హై ఎండ్కి వెళ్ళడం లేదు, అందుకని లోలో కూడా లేదు, జస్ట్ నార్మల్ గా ఉంది. కానీ మ్యూజిక్ నార్మల్ గా ఉన్నప్పటికీ సాంగ్ చూడటానికి ఎందుకు బాగుందంటే కేవలం బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ డాన్స్ వల్ల. ముఖ్యంగా సాంగ్ సినిమా బిజినెస్ పెరగాలన్నా, ఆడియన్స్ ని థియేటర్ లాక్కుచ్చి పడేయాలన్నా సాంగ్ లో ఉండే బీటు అండ్ దాని డాన్స్ కంపోజిషన్ కొరియోగ్రఫీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ యమదొంగ సినిమా ఉంది, అందులో రంబాతో చేసిన నాచార సాంగ్ లో ఎన్టీఆర్ చేత రాజమౌళి నాన్ స్టాప్ గా 50 సెకండ్స్ సింగిల్ టైం డాన్సింగ్. ఆ ఒక్క సాంగ్ వల్ల 10 కోట్ల రూపాయల రెవెన్యూ పెరిగిందని చెప్పి రాజమౌళి స్వయంగా చెప్పాడు. అది ద పవర్ ఆఫ్ డాన్స్, ద పవర్ ఆఫ్ సాంగ్స్ అంటే. అందుకే ట్రిపుల్ సినిమా కథ యావరేజ్ గా సోసోగా ఉన్నా ఒక్క సాంగ్ వల్లే కదా ఇది ఎక్కడో ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి మన ఇంట్లో గుమ్మ ముందు పడేసి రాజమౌళి. అందుకు రాజమౌళి సపరేట్ గా ఎందుకు డాన్స్ మీద కేర్ తీసుకుంటాడంటే ఇది బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బేసిక్ తమిళియన్. ఎన్టీఆర్ ఇమేజ్ ని, అతని పొటెన్షియల్ ని, అతను ఎదిగిన విధానం డాన్స్ మీద ఎదిగిన విధానం అనిరుద్ధ్కి తెలియదు. అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సాంగ్స్ మీద లేదు. అందుకే సాంగ్స్ అన్ని కూడా యావరేజ్ గా తీసుకెళ్లిపోయాడు. అదే దేవిశ్రీ ప్రసాద్ అయితే, దేవిశ్రీ ప్రసాద్ అడుగు పెడితే మ్యూజిక్ వణుకుతుంది, వాయిద్య పరికరాలు పరిగెత్తేసాయి, దద్దలు అడిచేవాడు దేవిశ్రీ ప్రసాద్ అయితే. కానీ అనిరుద్ధ్కి అంత టాలెంట్ లేదు. బేసిక్ గా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకి డాన్స్ మీద, ఎస్పెషల్లీ డాన్స్ మీద ఎదిగిన హీరోలకి మ్యూజిక్ లో బీట్ అంటే స్పెషల్ బీజిఎంస్ హై ఎండ్ లో ఉండాలి. అప్పుడు కదా ఎన్టీఆర్ దెబ్బకి కొరియోగ్రాఫర్ భయపడిపోయేవాడు. బేసిక్ ఇందులో కొరటాల శివకి, డైరెక్ట్ కొరటాల శివకి మ్యూజిక్ మీద సెన్స్ లేదు, నాలెడ్జ్ లేదు కాబట్టి అనిరుద్ధ్కి వదిలేశాడు. మనోడు యావరేజ్ గా కొట్టుకుంటూ వస్తున్నాడు. రౌతు మెతకైతే గుర్రం 3 కాల మీద పరిగెత్తుదాక. ఏదైనా డైరెక్టర్కి సెన్స్ ఉండాలా, బీట్ ఎలా కొట్టించాలో డైరెక్టరే మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ప్రాపర్ గైడెన్స్ చేయాలి. అప్పుడు కదా మ్యూజిక్ డైరెక్టర్లు మనం కొట్టపోతే డైరెక్టర్ కూడా ఒప్పుకోడరా బాబు అని చెప్పి దద్దలు అడిచేది. బేసిక్ గా మన తెలుగులో హీరోలకి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ పెర్ఫార్మ్ చేసినా వాళ్ళకి స్టార్డమ్ రాదు. ఎందుకు? వాళ్ళకి యాక్టర్స్ గా మాత్రమే వాల్యూ పేరు వస్తుంది. కానీ స్టార్డమ్ రావాలంటే ఖచ్చితంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉండాల్సిందే. అది ఇప్పటి నుంచి లేదు, నక్కినేని నాగేశ్వరరావు నుంచి ఉంది. దాని పరంపర చిరంజీవి, బాలకృష్ణ కొనసాగించారు. దాని పరంపర ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ బెల్లకొండ సురేష్, నితిన్, వీళ్ళంతా ప్రాపర్ గా కొనసాగించారు. అంటే మన హీరోలకి స్టార్డమ్ రావాలంటే ఖచ్చితంగా డాన్సెస్ తీరాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీఆర్ లాంటి హీరోల డాన్స్ మీద హీరోలకి ఆ మ్యూజిక్ కానీ దాని కొరియోగ్రఫీ కానీ అద్భుతంగా ఉంటేనే జనాలు వాళ్ళని నిత్యం పెట్టుకుంటారు, లేకపోతే కింద పడేస్తారు. ఇది సో బేసిక్ సాంగ్ పక్కా యావరేజ్. రివ్యూ నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.